కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అలా సబ్ టైటిల్ పెడతారు. బట్ దీనికి ఆ ఆప్షన్ కూడా లేదు. హాయ్ నమస్తే అందరికీ. విక్కీ కౌశల్ నటించిన చావా మూవీ మనకు హిందీలోనే రిలీజ్ అయింది. రష్మిక గారు హీరోయిన్గా నటించారు. సో చాలామంది ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మన ఇక్కడ తెలుగు ఆడియన్స్ చాలా మట్టుకు రిలీజ్ కావాలని అంటే వీడియోస్ చేయడం కానీ అంటే ఛత్రపతి శివాజీ కొడుకు గురించి అంటే ఇక్కడ వాళ్ళు కూడా మనం చాలా ఇష్టపడతాము. అలాంటిది ఎన్నో అడ్డమైన సినిమాలు ఇక్కడ రిలీజ్ చేస్తారు తెలుగులో డబ్బింగ్. అలాంటిది ఇంత మంచి ఒక రియల్ స్టోరీని ఎందుకు రిలీజ్ చేయలేదని చాలా కాంట్రవర్సీ నడిచింది. సో ఆ డైరెక్టర్కి ట్యాగ్ చేయడం కానీ హీరోకి ట్యాగ్ చేయడం కానీ ఇది తెలుగులో కూడా డబ్బింగ్ చేయాలని చాలా కాంట్రవర్సీ నడిచింది 3-4 డేస్లో. అండ్ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్తోని హిందీలో కూడా మంచి కలెక్షన్స్ చేసింది. యాక్చువల్లీ ఈ మూవీ పుష్ప అండ్ చావా 6th నాడే రిలీజ్ అవ్వాలి. బట్ కొన్ని కారణాల వల్ల అది రిలీజ్ కాలేదు. పుష్ప రిలీజ్ అయింది. సో ఆ చావా నుంచి ఒక కాంట్రవర్సీ కూడా జరిగింది. ఒక చావా కొడుకు డ్యాన్స్ వీడియో రావడం వల్ల కొంత కాంట్రవర్సీ కూడా జరిగింది. బట్ దాని కాంట్రవర్సీ తర్వాత దాన్ని తీసేసి మూవీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రిలీజ్ అయిన తర్వాత హిందీలో అయితే పాజిటివ్ టాక్ వచ్చింది. సో హిందీలో రిలీజ్ అయినప్పుడు కొన్ని మూవీస్కి సబ్ టైటిల్ ఉంటుంది. మన వెబ్ సిరీస్ మూవీస్ కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఇలా సబ్ టైటిల్ ఇస్తారు. ఆ టైటిల్ కూడా ఇవ్వలేదు. హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అలా సబ్ టైటిల్ పెడతారు. బట్ దీనికి ఆ ఆప్షన్ కూడా లేదు. బట్ ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది ఆ వీడియోస్. హీరోకి ట్యాగ్ చేయడం, మన డైరెక్టర్కి ట్యాగ్ చేయడం. సో ఎట్టకేలకు మనకు తెలుగులో అల్లు అరవింద్ గారు అయితే ఈ మూవీని డబ్ చేసి తెలుగు వర్షన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో March 7th మనకు రిలీజ్ అవుతుంది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. నాకైతే పర్టికులర్గా సెకండ్ హాఫ్ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కూడా 7th నుంచి మన తెలుగులో చూడబోతున్నారు. సో నేనైతే మళ్ళీ తెలుగులో ఖచ్చితంగా చూస్తాను. హిందీలో 1 time చూశాను, ఇంకా తెలుగులో చూశాను. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ థింగ్ రష్మిక గారికి ఈ మధ్య చాలా మంచి బ్లాక్ బాస్టర్ హిట్లు వస్తున్నాయి. రష్మిక గారే వాళ్ళ బాండింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే మన పుస్తకాల్లో చదివినాం కదా, ఇట్లా నాలుక కోయడము, కళ్ళలో ఆ రవ్వలు పెట్టడము, ఆయనను కట్టేయడము, మతంలో మారిపోమని చాలా టార్చర్ చేస్తారు. బట్ ఆయన ధైర్యానికి మెచ్చుకొని అసలు ఆయన లొంగడు. ఆ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఒక 2 songs కూడా చాలా చాలా బాగున్నాయి. ఫైట్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో March 7th నుంచి తెలుగులో రిలీజ్ అవుతుంది. సో తెలుగులో చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ చెప్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.